మరి ఆడ మనిషి హృదయం ఏంటండి అంటే ఇది బావి లాంటిదంటండి. చూడండి ఆ బావిలో మరి ఎన్నో నీళ్లు ఉంటవి. అవన్నీ కూడా బావి ఏం చేస్తదంటే మంచి నీరుని మరి ఉబికించి అది బయటికి తీసినట్లుగా మరి ఆడ మనసులో మరి ఎంతో మంచి ఉంటది, చెడు ఉంటదండి. తన హృదయం ఏ విధంగా మరి పలికిస్తుందో, ఏ విధంగా నడిపిస్తుందో ఆ విధంగా నడుస్తదండి. మనం మంచిగా మలుచుకుంటే మరి మంచి అవుతదండి. చెడుగా చేస్తే చెడు అవుతది. లోతు లాంటి హృదయం అంటున్నాడండి దేవుడు. మరి లోతు లాంటి ఆడదాని జీవితం అయినప్పుడు మనం ఏ విధముగా మరి ఆ మాటల్ని మనం అవలంబించుకుంటున్నామో, మరి మంచి చెడు రెండు కూడా నీ హృదయంలో ఉన్నాయని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మరి మంచి కోసం వెళ్తున్నావా, చెడు కోసం వెళ్తున్నావా అన్నది ఒక్కసారి మనం గమనించుకోవాలండి. చూడండి మంచి కొరకు వెళ్తే మనం అది ప్రతిదీ కూడా మంచి జరుగుతుందని, నువ్వు నష్టపోతున్నప్పటికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను మంచి మార్గంలో నడిపించి నువ్వు మంచిగానే ఉండేటట్లుగా చేస్తాడండి. ఎవరైనా నిన్ను కీడు చేస్తున్నప్పటికైనా ఆ కీడులు నీ మీదకి రాకుండా దేవుడు ఏం చేస్తాడంటే మంచి మార్గంలో నిన్ను నడిపిస్తాడు. మంచి విధంగా మంచి ఆలోచనతో